ఎగిరే ఓడ. పూర్వం ఒకప్పుడు ఒక ముసలి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి 3 కొడుకులు. వాళ్లలో 2 తెలివైన వాళ్ళు, మూడోవాడు తెలివిలేనివాడు. తల్లికి తండ్రికి తెలివైన కొడుకుల పట్ల మక్కువ ఉండేది. తల్లి వాళ్లకు ప్రతి ఆదివారం తొడుక్కోడానికి మెరిసిపోయే తెల్లని చొక్కాలిచ్చేది. కానీ తెలివి తక్కువ కొడుకుని మాత్రం ఎప్పుడూ తిడుతూ ఉండేది. వాడు కడుపు నిండా తిని పగలు రాత్రి అలా పడుకొనే ఉండేవాడు. మురికోడుతూ ఉండే చొక్కా తప్ప ఇంకేమీ వాడి ఒంటి మీద ఉండేది కాదు. అన్నం పెట్టడం మర్చిపోతే అలానే పస్తుండేవాడు. అయితే ఒకరోజు ఆ రాజ్యం చక్రవర్తి పెద్ద విందు ఏర్పాటు చేస్తున్న వార్త వాళ్ల చెవినబడింది. గాల్లో ఎగిరే ఓడను తయారు చేసి దానిమీద రాజభవనానికి వచ్చిన వాళ్లకు తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చక్రవర్తి ప్రకటించాడు. తెలివైన అన్నదమ్ములిద్దరూ ఏం చెయ్యాలా అని ఆలోచించారు. మనం ఆ విందుకు వెళ్ళాలి. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, అదృష్ట దేవత మనల్ని వరించవచ్చునేమో అని వాళ్ళనుకున్నారు. తల్లిదండ్రులకి ఆ విషయం చెప్పారు. మమ్మల్ని ఆ విందుకు వెళ్ళనివ్వండి. ఇప్పుడున్న దానికంటే ఏం చెడిపోం. ఏమో అక్కడ అదృష్టం కలిసి రావచ్చు అని అన్నదమ్ములిద్దరూ అన్నారు. వద్దని తల్లి తండ్రి చెప్పి చూశారు. కానీ వాళ్ళు వినలేదు. మేం వెళ్ళి తీరుతాం. 100 600 అంతే. మాకు కావాల్సిందల్లా మీ ఆశీర్వాదం అని వాళ్ళన్నారు. ఇక చేసేదేమీ లేక తల్లి తండ్రి వాళ్లను ఆశీర్వదించారు. తల్లి వాళ్లకు కొన్ని రొట్టెలను, వేయించిన మాంసాన్ని, ఒక కూజా నిండా పానీయాన్నిచ్చింది. అవి తీసుకుని వాళ్లను గుర్రాలనెక్కి వెళ్ళిపోయారు. ఇది చూసి తెలివి తక్కువవాడు తల్లి దగ్గరకు వచ్చి, వాళ్ళు వెళ్ళిన చోటికే నేను వెళ్తాను అని అన్నాడు. వాడి మాటలు విని మొదట తల్లి తండ్రి నవ్వుకున్నారు. తర్వాత తిట్టడం మొదలుపెట్టారు. కానీ వాడు ససేమిరా వినలేదు. దాంతో వాళ్ళు వాణ్ణి మానిపించే ప్రయత్నం వదులుకున్నారు. తల్లి వాడికి ఒక కూజా మంచినీళ్లు, మాడిపోయిన నల్ల రొట్టె ముక్క ఇచ్చింది. సరే వెళ్ళు, ఇక మళ్ళీ వెనక్కి రాకు. ఎవరన్నా అడిగినా నువ్వు మా అబ్బాయివని చెప్పకు అని తల్లి సాగనంపింది. తెలివి తక్కువవాడు అలా వెళ్ళగా వెళ్ళగా వాడికొక ముసలతనెదురయ్యాడు. అతని గడ్డం తెల్లగా నెరిసిపోయింది. బారుగా ఛాతీ కింద కంటా పడుతుంది. నమస్కారం తాత అని తెలివి తక్కువవాడన్నాడు. చిరంజీవ అని ముసలాయన ఆశీర్వదించాడు. ఎక్కడికి వెళ్తున్నావు తాత అని తెలివి తక్కువవాడు అడిగాడు. నేనొక పరోపకారి పాపన్నని. ఎవరు కష్టాల్లో ఉంటే వాళ్లను ఆదుకుంటూ తిరుగుతాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్తున్నావు నాయనా అని ముసలాయన అడిగాడు. రాజభవనానికి, చక్రవర్తి గారిచ్చే విందుకి అని తెలివి తక్కువవాడన్నాడు. గాల్లో ఎగిరే ఓడను నువ్వు తయారు చేయగలవా మరి అని వృద్ధుడు అడిగాడు. ఆహా, చెయ్యలేను అని తెలివి తక్కువవాడన్నాడు. అయితే మరిక వెళ్ళేం లాభం నాయనా అని వృద్ధుడు అన్నాడు. ఏమో ఏం చెప్పగలం, ఇంతకంటే చెడిపోం కదా. కాలం కలిసొస్తే అదృష్ట దేవత వరిస్తుందేమో అని వాడన్నాడు. సరే కూర్చో, కొంచెం విశ్రమించి ఏదన్నా తిందాం. నీ మూటలో ఏముందేంటి అని వృద్ధుడు అడిగాడు. ఇంత రొట్టె ముక్క తప్ప ఏమీ లేదు తాత, అది కూడా మాడిపోయింది. నువ్వు నోట్లో పెట్టుకోలేవు అని వాడన్నాడు. పర్వాలేదులే, దాన్ని తీ అని వృద్ధుడు అన్నాడు. తెలివి తక్కువవాడు మూట అందుకొని చూసేటప్పటికీ ఆ నల్ల రొట్టె మంచి రొట్టెగా మారిపోయి ఉన్నది. గొప్పవాళ్లే అలాంటి రొట్టెను తింటూ ఉంటారు. దీనికి ఏదైనా తీయని పానీయముంటే బావుంటుంది. నీ దగ్గర ఏదైనా పానీయముందా అని ముసలాయన అడిగాడు. నా మొహానికి అంత ఇదా, ఒక కూజా నీళ్లున్నాయి అని తెలివి తక్కువవాడన్నాడు. పోనీలే అది తీ అని వృద్ధుడు అన్నాడు. కుర్రవాడు ఆ కూజా తీశాడు. ఒక గుక్క నోట్లో పోసుకున్నాడు. చిత్రం, నీళ్లు తీయగా మారిపోయాయి. ఇప్పుడేమంటావు అని వృద్ధుడు అడిగాడు. వాళ్లు వేసుకున్న కోటును నేలమీద పరిచి భోజనానికి కూర్చున్నారు. సుష్టుగా తిన్నారు. భోజనం పెట్టినందుకు సంతోషంగా ఉందని వృద్ధుడు తెలివి తక్కువవాడితో అన్నాడు. చూడు బాబు, అడవిలోకి వెళ్ళి ఒక చెట్టెక్కి కూర్చొని గొడ్డలితో నరుకు. నేలమీద పడు. ఎవరన్నా వచ్చి లేపేదాకా అలానే ఉండిపో. అప్పటికి ఎగిరే ఓడ తయారవుతుంది. నువ్వా ఓడ ఎక్కి నీ ఇష్టం వచ్చిన చోటికి ఎగిరి వెళ్ళు. కానీ గుర్తుంచుకో, దారిలో కలిసిన వాళ్లందరినీ ఎక్కించుకోవాలి సుమా అని చెప్పాడు. తెలివి తక్కువవాడు వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. వృద్ధుడు అదే దారిలో వెళ్ళిపోయాడు. తెలివి తక్కువవాడు అడవిలోకి వెళ్లే దారి పట్టాడు. అడవిలోకి వెళ్ళి ఒక చెట్టెక్కి గొడ్డలితో నరికాడు. తర్వాత నేలమీద పడి నిద్రపోయాడు. కొంతకాలం గడిచింది.
ఎవరో తనన్ని లేపుతున్నట్టు వాడికనిపించింది. లేలే, అదృష్టదేవత నిన్ను వరించబోతుంది అని ఏదో కంఠం పిలిచింది. యువకుడు ఒక్క ఉదుటున లేచి కళ్ళు తెరిచాడు. చిత్రం, ఎదురుగా ఒక బంగారు ఓడ ఉన్నది. దాని తెరచాప కొయ్యలు వెండివి, తెరచాపలు పట్టువి. అవి గాలి తరంగాల్లో అలల్లా ఊగుతున్నాయి. ఆ ఓడ యాత్రకి సర్వసన్నద్ధంగా ఉన్నట్టు కనిపించింది. తెలివి తక్కువవాడు ఆ ఓడ ఎక్కాడు. అది నేలమీద నుంచి పైకి లేచి గాల్లో తేలింది. మేఘాలకు దిగువలోనే ఎగిరింది. వాడు చుట్టూతా చూశాడు, కాని అంతా వాడి దృష్టికి ఆనలేదు. అలా ఓడలో వెళ్తూ ఉండగా ఓ మనిషి కలిశాడు. ఆ మనిషి తన చెవిని నేలకు ఆనించి ఏదో వింటున్నాడు. ఏమయ్యోయ్ కొత్తాయనా అని తెలివి తక్కువవాడు గట్టిగా పిలిచాడు. ఆ ఏంటి అని అతనన్నాడు. ఏం చేస్తున్నావు అని తెలివి తక్కువవాడు అడిగాడు. చక్రవర్తి గారి విందుకి వచ్చేవాళ్లు పోగయ్యారో లేదో వింటున్నాను అని అతనన్నాడు. నువ్వక్కడికి వెళ్తున్నావా ఏమిటి అని తెలివి తక్కువవాడు అడిగాడు. అవును అని అతనన్నాడు. అయితే నా ఓడ ఎక్కు, అక్కడికి తీసుకెళ్తాను అని తెలివి తక్కువవాడన్నాడు. నిశితకర్ణుడు ఓడ ఎక్కాడు. ఓడ ఎగిరి వెళ్ళింది. కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఒక మనిషి కలిశాడు. అతను ఒక కాలిని చెవికి కట్టేసుకొని రెండో కాలితో గెంతుకుంటూ వెళ్తున్నాడు. ఏమయ్యోయ్ అని వాళ్ళు అతని పిలిచారు. ఏంటి సంగతి అని అతనన్నాడు. ఏం ఒంటికాలితో గెంతుతున్నావు అని వాళ్ళన్నారు. నేను 2 కాళ్లతో నడిచినట్లయితే ఈ భూమండలం దాటిపోతాను, అది ఇష్టం లేక అని అతనన్నాడు. ఎక్కడికి ప్రయాణం అని తెలివి తక్కువవాడు అడిగాడు. చక్రవర్తి మందిరానికి, విందుకి అని అతనన్నాడు. సరే అయితే ఎక్కు, అక్కడికి తీసుకెళ్తాం అని అన్నారు. శీఘ్రపాదుడు ఓడ ఎక్కాడు. ఓడ ఎగిరింది. కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఒక వేటగాడు కనిపించాడు. అతను విల్లు ఎక్కిపెట్టి నుంచున్నాడు. కనుచూపు మేరలో ఒక పిట్టగాని జంతువుగాని లేవు. అయినా బాణం వదలడానికి తయారుగా ఉన్నాడు. ఏయ్ కొత్త మనిషి, ఏమిటి నీ గురి? కనుచూపు మేరలో ఎక్కడా పిట్టలు జంతువులు లేవే అని తెలివి తక్కువవాడు అడిగాడు. మీకు కనిపించకపోవచ్చు, కానీ నాకు కనిపిస్తూ ఉంది అని వాడన్నాడు. ఓహో అలాగా, అయితే నీకు కనిపించేదేమిటో చెప్పవయ్యా అని తెలివి తక్కువవాడన్నాడు. ఓ రాబందు ఇక్కడికి 100 మైళ్ళ దూరంలో ఎండిపోయిన చెట్టు మీద కూర్చున్నది అని అతనన్నాడు. మాతోరా, ఎక్కు అని తెలివి తక్కువవాడన్నాడు. నిశితాక్షుడు ఓడ ఎక్కాడు. ఓడ బయలుదేరింది. కొంతసేపు ప్రయాణం సాగాక వాళ్లకి ఓ మనిషి కనిపించాడు. అతను ఓ బస్తా గోధుమలు భుజం మీద మోసుకుపోతున్నాడు. ఏమయ్యోయ్ అని తెలివి తక్కువవాడు పిలిచాడు. ఏమిటయ్యా అని అతనడిగాడు. ఎక్కడికి ఏమిటి ప్రయాణం అని తెలివి తక్కువవాడు అడిగాడు. భోజనానికి రొట్టె తెచ్చుకుందామని వెళ్తున్నా అని అతనన్నాడు. అదేమిటయ్యా, ఆ బస్తా నిండా ఉందిగా అని తెలివి తక్కువవాడన్నాడు. ఆ ఉంది, కానీ ఇది ఓ పంటి కిందకి రాదు అని అతనన్నాడు. మాతో రాకూడదు అని తెలివి తక్కువవాడన్నాడు. ఏమాత్రం అభ్యంతరం లేదు అని అతనన్నాడు. అలా అని ఆ అమిత భోజనుడు ఓడ ఎక్కాడు. ఓడ బయలుదేరింది. కొంత దూరం ప్రయాణం సాగాక వాళ్లకు కింద ఒక సరస్సు కనిపించింది. దాని ఒడ్డున ఒక మనిషి ఉన్నాడు. అతను దేనికోసమో వెతుకుతున్నట్టు కనిపించాడు. ఏమయ్యోయ్ అని తెలివి తక్కువవాడు పలకరించాడు. ఏమిటయ్యలారా అని వాళ్లను చూసి అతనన్నాడు. దేనికోసం వెతుకుతున్నావు అని తెలివి తక్కువవాడన్నాడు. నీటి కోసం, నాకు చాలా దాహంగా ఉంది, ఎక్కడా నీళ్లు కనిపించడం లేదు అని అతనన్నాడు. బావుందయ్యా, నీ ఎదురుగా నీటి సరస్సుంది కదా అని తెలివి తక్కువవాడన్నాడు. ఇది తాగడానికి చాలుతుందా? నాకొక గుక్కకి కూడా రాదు అని అతనన్నాడు. సరే, మాతో రాకూడదు అని తెలివి తక్కువవాడన్నాడు. అలాగే, దానికి అభ్యంతరమేమిటి అని అతనన్నాడు. అమితపాయి ఓడ ఎక్కాడు. ఓడ బయలుదేరింది. కొంతకాలం ప్రయాణం సాగింది. ఇంతలో వాళ్లకొక గడ్డి మోపు పట్టుకు వెళ్తున్న మనిషి కనిపించాడు. ఏమయ్యోయ్, ఎక్కడికా గడ్డి మోసుకుపోతున్నావు అని అడిగారు. ఊళ్ళోకి అని అతనన్నాడు. ఏం, ఆ మాత్రం గడ్డి అక్కడుండదా అని తెలివి తక్కువవాడు అడిగాడు. ఉండొచ్చు, కానీ ఈ గడ్డి అలాంటిది కాదు అని అతనన్నాడు. అలాంటిది కాదా, మరెలాంటిది అని తెలివి తక్కువవాడు అడిగాడు. ఎలాంటిదంటే, దీన్ని నేల మీద పరిస్తే చాలు, సెగలు పొగలుగా ఉండే వేసవి రోజున కూడా శీతాకాలం వచ్చేసి మంచు కురుస్తుంది అని అన్నాడు.
సరే, మాతో రాకూడదా అని తెలివి తక్కువవాడు అడిగాడు. అలాగే వస్తాను అని అతనన్నాడు. సర్వహిమకరుడు ఓడ ఎక్కాడు. ఓడ బయలుదేరింది. అలా ఎంతసేపు ప్రయాణం చేశారో తెలియదు. కాని ఆఖరికి వాళ్ళు చక్రవర్తి ప్రాసాదం చేరారు. ప్రాసాదం పెరటి భాగంలో మేజాలు సర్ది ఉన్నాయి. వాటి నిండా రకరకాల భక్ష్యాలు ఉన్నాయి. పక్కనే పీపాల కొద్దీ పానీయమున్నది. పొట్ట పట్టినంత తాగి తినవచ్చు. సగం రాజ్యం అక్కడే పోగైంది. ముసలి ముతక, పడుచు గిడుచు, బీద బిక్కి, జమీందారులు, సామంతులు ఒకళ్ళేమిటి, అదే పెద్ద తిరునాళ్లలాగా ఉంది. తెలివి తక్కువ వాడికి వాడి అన్నలు కూడా అక్కడే కనిపించారు. తెలివి తక్కువవాడు వాడి స్నేహితులు ఎకాఎకి చక్రవర్తి మందిరం దగ్గరకు వెళ్లారు. ఓడ దిగి విందు భోజనం చేసేవాళ్ల పంక్తిని చేరారు. చక్రవర్తి తెలివి తక్కువ వాడికేసి చూశాడు. వాడి కోటంతా చిరుగులే. వీడా ఎగిరే ఓడ మీద వచ్చినవాడని ఆయనకు మతిపోయింది. గడ్డం పీక్కున్నాడు. నా కూతుర్ని ఇలాంటి వాడికిచ్చి పెళ్లి చేయనా అని ఆయనకు బాధేసింది. కాని మాట తప్పడం ఎలాగా? అందుకని తెలివి తక్కువ వాడికి అనేక పరీక్షలు పెట్టాలనుకున్నాడు. ఒక నౌకర్ని పిలిచి, ఎగిరే ఓడ వచ్చినంత మాత్రాన పండగ కాదు, విందు పూర్తయ్యేలోగా ఆరోగ్య జలం తీసుకురావాలి. లేకపోతే రాకుమారినిచ్చి పెళ్లి చేయడం మాటటుంచి తల తీయించేస్తాను అని రాజు చెప్పమని మనుషుల్ని పురమాయించాడు. నిశిత కర్ణుడు చక్రవర్తి చెప్పిన మాటలు విన్నాడు. విన్నది తెలివి తక్కువవాడికి చెప్పాడు. తెలివి తక్కువవాడు మిగిలిన అందరిలాగా ఒక బల్ల దగ్గర కూర్చున్నాడు. ఈ మాటలు విని వాడికి చాలా విచారం కలిగింది. ఏమీ తినలేకపోయాడు, తాగలేకపోయాడు. వాడలా దిగులుగా ఉండడం చూసి శీఘ్రపాదుడు కలవరపడ్డాడు. ఏం తినటం లేదు అని అడిగాడు. మింగుడు పడటం లేదు. విందు పూర్తయ్యే లోపున ఆరోగ్య జలం తెమ్మని చక్రవర్తి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా తీసుకురాను అని అన్నాడు. మరేం బాధపడకు, నేను తెస్తాను అని శీఘ్రపాదుడన్నాడు. సరిగ్గా ఆ సమయంలో నౌకరు వచ్చి చక్రవర్తి ఆజ్ఞ చేరవేశాడు. అప్పుడు తెలివి తక్కువవాడు చక్రవర్తి ఆజ్ఞాపించినట్టే చేస్తానని తెలియజేయమని నౌకరుకి చెప్పాడు. నౌకరు వెళ్ళిపోయాడు. శీఘ్రపాదుడు చెవికి కట్టుకున్న కాలు విప్పి ఒక్క అడుగు వేశాడు. అంతే, సగం భూమండలం దాటేశాడు. క్షణం గడిచిందో లేదో 2 కూజాల నిండా ఆరోగ్య జలం నింపాడు. కొంచెం అలసిపోయినట్టున్నాను, కాసేపు ఈ చెట్టు పక్కన విశ్రమిస్తాను, విందయ్యే లోపున వెనక్కు వెళ్ళిపోతా అని అనుకున్నాడు. అలా అనుకొని గానుగ చెట్టు పక్కన కూర్చున్నాడు. ఇంతలో అతనికి తెలియకుండానే కునుకు పట్టేసింది. విందైపోవచ్చింది. కాని శీఘ్రపాదుడి జాడలేదు. తెలివి తక్కువ వాడి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. నిశిత కర్ణుడు నేలమీదకు చెవి ఆనించి విన్నాడు. ఈ శీఘ్రపాదుణ్ణి తగలయ్యా, అక్కడ నిద్రపోతున్నాడు అని అతనన్నాడు. ఇప్పుడేం చేద్దాం మరి, ఎలా అతన్ని లేపడం అని తెలివి తక్కువవాడు అడిగాడు. మరేం బెంగపడకు, నేను లేపుతాను అని నిశితాక్షుడన్నాడు. విల్లు సంధించి బాణం వదిలాడు. అది గానుగ చెట్టుని గట్టిగా కొట్టుకుంది. ఆ దెబ్బకు పేడు ముక్కలు లేచి జల్లుగా పడ్డాయి. శీఘ్రపాదుడు లేచి ప్రాసాదానికి వచ్చాడు. విందైపోవచ్చే వేళకు కూజాలతో ఆరోగ్య జలం తెచ్చి అందించాడు. చక్రవర్తి ముఖం వెలగలేదు. తెలివి తక్కువ వాడికి మరో పరీక్ష పెట్టాడు. అతడు అతడి మిత్రులు 12 ఎద్దుల వేపుణ్ణి, 12 పొయ్యిల్లో కాల్చిన రొట్టెని ఒక వడ్డనకు తినేయాలి. అప్పుడు రాకుమారునిచ్చి పెళ్లి చేయడం, లేకపోతే వాడి తల తీయించేస్తాను, వెళ్ళి వాడితో చెప్పు అని చక్రవర్తి నౌకర్తో చెప్పాడు. చక్రవర్తి నౌకర్తో చెప్పిన మాటలను నిశితకర్ణుడు విని తెలివి తక్కువ వాడికి చెప్పాడు. వాడి కళ్ళలో నీళ్లు తిరగడమే తక్కువ. నా కర్మ, ఏం చేయను, అంత తిండి ఒక్కసారి ఎవడు తినగలడు అని అన్నాడు. ఎందుకు బాధపడతావు, ఎవరి సహాయం అక్కర్లేకుండానే ఒక్కణ్ణి అంతా లాగించేస్తాను అని అమిత భోజనుడన్నాడు. సరిగ్గా ఆ సమయంలో చక్రవర్తి జారీ చేసిన ఆజ్ఞతో నౌకరు వచ్చాడు. తెలివి తక్కువవాడు అలాగే అంత తిండి పట్టుకురమ్మని చెప్పాడు. 12 ఎద్దుల్ని వేపుడు చేశారు. 12 పొయ్యిల్లో కాల్చిన రొట్టెను తెచ్చారు. అమిత భోజనుడు ఆ మొత్తాన్ని ఒక్క క్షణంలో గుటకాయ స్వాహ చేసేశాడు. ఏది, మారు వడ్డన చేయండి, ఇంకా ఆకలి తీరలేదు అని అమిత భోజనుడన్నాడు. చక్రవర్తి ముఖం ఇంకా మాడిపోయింది. ఇలా కాదు, మరొక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ తెలివి తక్కువవాడు వాడి మిత్రులు కలిసి
12 పీపాల సారాయిని ఒక్క గుక్కలో తాగాలి, లేకపోతే వాడి తల తీయించేస్తాను అని చక్రవర్తి నౌకర్కి చెప్పాడు. నిశిత కర్ణుడు ఈ మాటలు విని తెలివి తక్కువ వాడితో చెప్పాడు. వాడు భోరున ఏడ్చాడు. మరేం బాధపడకు, నేను మొత్తం తాగేసి ఇంకా తెమ్మని అడుగుతాను అని అమితపాయి అన్నాడు. చక్రవర్తి నౌకర్లు 12 పీపాల సారాయిని అతని ముందు ఉంచారు. అమితపాయి ఒక్క చుక్క మిగల్చకుండా తాగేశాడు. ఎన్ని యుక్తులు పన్నినా లాభం లేకపోయిందని చక్రవర్తి గ్రహించాడు. వీణ్ణి తగలయ్యా, వీణ్ణి మట్టు పెట్టించాలి, లేకపోతే నా కూతురు బతుకు బండలవుతుంది అని అనుకున్నాడు. ఇలా ఆలోచించి ఒక నౌకర్ని తెలివి తక్కువ వాడి దగ్గరకు పంపాడు. పెళ్లికి ముందు వాడు ఆవిరి స్నానాల గదిలో బాగా ఆవిరి పట్టి స్నానం చేయాలని చెప్పమన్నాడు. మరో నౌకరు ఆవిరి స్నానాల గదిలో ఆవిరిని పెట్టేవాడి దగ్గరకు పంపాడు. కణకణ మండిపోయేటట్టుగా ఆవిరి గదిని రాజేయమని చెప్పమన్నాడు. వెధవ అక్కడ కుతకుత ఉడికిపోతాడు అని చక్రవర్తి లోలోపల అనుకున్నాడు. చక్రవర్తి చెప్పినట్టే ఆవిరి స్నానాల గదిని కణకణ రాజేశాడు ఆవిరి పెట్టేవాడు. ఆ వేడికి దెయ్యం కూడా ఉడికిపోయేటట్టున్నది. చక్రవర్తి తర్వాత ఏం చేయమంటాడో తెలివి తక్కువ వాడికి తెలిసిపోయింది. వాడు సర్వహిమకరుణ్ణి తీసుకొని ఆవిరి స్నానాల గదికి వెళ్ళాడు. అతను అక్కడ గడ్డిని పరవగానే అది చప్పగా చల్లబడిపోయింది. ఒక బాల్చీడు నీళ్లు మీద దిమ్మరించుకొని తెలివి తక్కువవాడు అక్కడే గుర్రు కొట్టి హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది. నౌకర్లు ఆవిరి స్నానాల గది తలుపులు తెరిచారు. తెలివి తక్కువ వాడి బూడిద మిగులుతుందని వాళ్ళనుకున్నారు. కానీ తీరా చూస్తే చిత్రం. వాడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. వాణ్ణి లేపడం చాలా కష్టమైంది. వాడు నెమ్మదిగా ఆవలిస్తూ లేచి, అబ్బా హాయిగా నిద్రపట్టింది అని ఆవిరి స్నానాల గదిలో నుంచి యువతలకు వచ్చాడు. నౌకరు వెళ్ళి చక్రవర్తికి ఈ విషయం చెప్పారు. తెలివి తక్కువవాడు హాయిగా ఆదమరచి నిద్రపోయాడని, ఆవిరి స్నానాల గది గడ్డ కట్టించేటంత చలిగా ఉందని చెప్పారు. ఏం చెయ్యాలో చక్రవర్తికి తోచలేదు. చాలాసేపు ఆలోచించాడు. పొరుగురాజు మా మీద దాడి చేయబోతున్నాడు, కాబట్టి నేను పెళ్లి కొడుకులందరికీ పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. అందరిలోకి ఎక్కువ ధైర్యవంతుడైన యోధుడు ఎవరో అతనికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఎంతోమంది యువకులు యుద్ధానికి వెళ్లారు. తెలివి తక్కువ వాడి అన్నలు కూడా తమ గుర్రాలనెక్కి వెళ్లారు. తెలివి తక్కువ వాడికి పాపం గుర్రం కూడా లేదు. చక్రవర్తి దగ్గర గుర్రాలను కాసేవాడినడిగి ఒక ముసలి గుర్రాన్ని తీసుకున్నాడు. దానిమీద ఎక్కి కదిలి కదలనట్టు స్వారీ చేశాడు. యోధులందరూ వాణ్ణి దాటి ముందుకు వెళ్లారు. వాడు మాత్రం అదే చోట ఉండిపోయాడు. అప్పుడు అడవి నుంచి ముసలాయన వచ్చాడు. ఎగిరే ఓడను సంపాదించడానికి సహాయం చేసిన పరోపకారి పాపన్న ఆ ముసలాయన. బాధపడకబ్బాయ్, నీకు సహాయం చేస్తాను. పెద్ద అడవి గుండా వెళ్తూ ఉంటే కుడిపక్కన నీకు పెద్ద కొమ్మలున్న చెట్టు కనిపిస్తుంది. చెట్టు పక్కకి జరగవా అని అడుగు. అది పక్కకు జరుగుతుంది. దాని కింద నుంచి స్వారీ చేయడానికి తయారుగా ఉన్న గుర్రం ఒకటి వస్తుంది. దాని జీనికి ఒక మూట కట్టి ఉంటుంది. నీకు సహాయం కావాలనుకుంటే మూట నుంచి రా అని చెప్పు. ఏం జరుగుతుందో చూస్తావు. ఇక సెలవు అని వృద్ధుడు అన్నాడు. తెలివి తక్కువవాడు ఎంతో సంతోషించాడు. ఆ ముసలి గుర్రాన్ని వదిలిపెట్టి పరిగెత్తి అడవిలోకి వెళ్ళాడు. చెట్టు కొంచెం పక్కకి జరగవా అని అన్నాడు. ఆ చెట్టు పక్కకు జరిగింది. దాని కింద నుంచి ఒక అద్భుతమైన గుర్రం వచ్చింది. దానికి బంగారు జూలు ఉన్నది. జీను మీద యోధులకు అవసరమైన కత్తి, కవచం, డాలు ఉన్నాయి. ఒక మూట దానికి కట్టి ఉన్నది. తెలివి తక్కువవాడు కవచం తొడుక్కొని మూట నుంచి రా అని అరిచాడు. అప్పుడు చాలామంది సైనికులు లోపల నుంచి యువతలకు వచ్చారు. తెలివి తక్కువవాడు గుర్రమెక్కి ముందుండి సైన్యాన్ని శత్రురాజు మీదకు నడిపించాడు. ఆ రాజు మీద దాడి చేసి అతని సైన్యాన్ని సంహరించి విజయం సాధించాడు. కానీ దురదృష్టవశాత్తు ఆఖరి క్షణంలో తెలివి తక్కువవాడి కాలికి గాయమైంది. అప్పటికి రాజు, రాకుమారి యుద్ధం చూడ్డానికి వచ్చారు. ఆ సాహస యోధుడికి గాయమవడం చూసి రాకుమారి తన రుమాల్ని రెండుగా చింపి ఒక ముక్కతో గాయానికి కట్టుకట్టింది. రెండో ముక్కను తన దగ్గర ఉంచుకున్నది. యుద్ధమయ్యాక తెలివి తక్కువవాడు అడవిలోకి వెళ్ళి చెట్టుని పక్కకు జరగమని చెప్పాడు. చెట్టు పక్కకు జరిగింది.
తెలివి తక్కువవాడు తనకు లభించిన వాటన్నిటినీ అక్కడ దాచాడు. చిరిగిన చొక్కాని పాత లాగుని తొడుక్కొని బయలుదేరాడు. అప్పుడు రాజు తను చూసిన యోధుణ్ణి తీసుకురమ్మని భటులను పంపించాడు. ఏ యోధుడి గాయానికి రాకుమారి కట్టిందో ఆ యోధుడి కోసం రాజభటులు వెతికారు. అతను ఎక్కడా కనిపించకపోవడంతో రాజు అతని కోసం బీదవాళ్ల మధ్య కూడా వెతకమని చెప్పాడు. రాజభటులు బీదవాళ్ల గుడిసెలన్నిటినీ గాలించారు. చివరికి ఊరు శివార్లలో ఇద్దరన్నలు భోజనం చేస్తూ ఉండడం 2 రాజభటులు చూశారు. తెలివి తక్కువవాడు వారికి భోజనం వడ్డిస్తున్నాడు. ఒక కాలికి రాకుమారి కట్టిన రుమాలు పీలిక ఉండడం కనిపించింది. వాణ్ణి వెంటనే తీసుకెళ్లాలని వాళ్ళనుకున్నారు. శుభ్రంగా లేడని స్నానం చేసి వస్తానని చెప్పి అతడు స్నానాల గదికి వెళ్ళాడు. రాజభటులు త్వరగా రమ్మన్నారు. తెలివి తక్కువవాడు అడవిలోకి పరిగెత్తి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చెట్టు పక్కకి జరుగు అని అన్నాడు. చెట్టు పక్కకు జరిగింది. గుర్రం కనిపించింది. వాడు బట్టలు మార్చుకొని నవ మన్మధుడిలా తయారయ్యాడు. గుర్రమెక్కి రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజు రాకుమారి సంతోషించి ఆ యోధుడికి ఎంతో మర్యాద చేశారు. ఎగిరే ఓడమీద వచ్చినవాడు అతనేనని తెలుసుకొని రాజు ఇక ఎటువంటి పరీక్షలు పెట్టకుండా తన రాజ్యానికి తెలివి తక్కువ వాణ్ణి రాజును చేసి యువరాణినిచ్చి వైభవంగా వివాహం చేశాడు.